సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 8 మంది ఆచూకీ లభించడం అసాధ్యమని అధికారులు చేతులెత్తేశారు. రాహుల్, శివాజీ, వెంకటేష్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ ప్రమాదంలో కాలి బూడిదై ఉంటారని, ఇక ఆ 8 మంది ఆచూకీ లభించడం అసాధ్యమని అధికారులు తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు 100కు పైగా శాంపిల్స్ సేకరించిన DNA మ్యాచ్ కాలేదన్నారు. అయితే ఆచూకీ లభించని 8 మంది కార్మికుల కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లిపోవాలని ఆదేశించారు. 3 నెలల తర్వాత తిరిగి రావాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. ఇక అప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హోంశాఖలతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 8 మంది ఆచూకీ లభించడం అసాధ్యమని అధికారులు చేతులెత్తేశారు. రాహుల్, శివాజీ, వెంకటేష్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ ప్రమాదంలో కాలి బూడిదై ఉంటారని, ఇక 8 మంది ఆచూకీ లభించడం అసాధ్యమని అధికారులు తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు 100కు పైగా శాంపిల్స్ సేకరించిన DNA మ్యాచ్ కాలేదన్నారు. అయితే ఆచూకీ లభించని 8 మంది కార్మికుల కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఇప్పటికే 3 నెలల తర్వాత తిరిగి రావాలని కూడా జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. సో అప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హోంశాఖలతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. రైట్, ఇక ఇన్సిడెంట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ ఫోన్ ద్వారా అందిస్తారు. రంజిత్, ఇప్పటికే సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనపై అయితే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో 8 మంది ఆచూకీ ఇంకా లభించలేదు అని, ఇంకా లభించడం అసాధ్యం అని కూడా అధికారులు అంటున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఇప్పటికీ 10 రోజులు అవుతుంది సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంఘటన వల్ల ఈ ఘటన జరిగి కూడా దీనిపైన పూర్తి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికే దర్యాప్తు టీమ్స్ NDRA కావచ్చు, SDRA కావచ్చు, హైడ్రా అండ్ రెవెన్యూ సిబ్బంది కలిపేసి ఈ రిస్క్ ఆపరేషన్ గత 10 రోజులుగా చేస్తున్నప్పటికీ కూడా 8 మంది యొక్క ఆచూకీ అనేది తెలవనప్పటికీ కూడా గత 2 రోజులుగా శిథిలాలను పూర్తిగా తొలగించి దాని డంపింగ్ ని మరోవైపుకు పంపించి ఆ డంపింగ్ ని దాన్ని వడపోత కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. దానిలో ఇప్పటికీ శిథిలాలలో మాంసం ముద్దలు కావచ్చు, దానితో పాటుగా ఎముకలు, ఏదైతే ఆ ఎముకలకు సంబంధించిన దాదాపు 100 పార్ట్స్ వరకు కూడా గుర్తించాము. దాని అన్నిటి కూడా ల్యాబ్ పంపించేసి దాని యొక్క DNA రిపోర్ట్ ఆధారంగా కూడా మృతులను తెలుసుకుంటామని చెప్పేసి కూడా 2 రోజులుగా వచ్చేసి మభ్యపెట్టారు. కానీ ఫైనల్ గా డిప్యూటీ కలెక్టర్ ఇచ్చిన సందేశం ప్రకారం దాదాపు అధికారులు ఇప్పటికే కూడా చేతులు ఇచ్చేశారు. 8 మంది యొక్క పరిస్థితి ఇప్పటికీ కూడా తెలవట్లేదు. దాంట్లో ఆచూకీ లభ్యం కావడం లేదని కూడా అధికారులు తెలిసిన పరిస్థితి కనబడుతుంది. దాంట్లో ముఖ్యంగా రాహుల్, శివాజీ, వెంకటేష్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ ప్రమాద సమయంలో వీళ్ళు ఏదైతే అగ్నికి ఆహుతై కాలిపోయారని కూడా చెప్పే అనుమానంగా ఉన్నారు. ఇప్పటికీ 100 శాంపిల్స్ ని సేకరించినప్పటికీ కూడా అవి మ్యాచ్ కావట్లేదు, DNA రిపోర్ట్ కు సరిపోవడం లేదని కూడా అధికారులు చెప్పిన పరిస్థితి కనబడుతున్నాయి. ఇప్పటికీ 8 మంది కార్మికుల కుటుంబ సభ్యులు కూడా ఇంటికి పోతామని దాదాపుగా 10 రోజులుగా వచ్చేసి ఒకవైపు వైద్య సిబ్బంది వద్ద, మరోవైపు ఐలా కార్యాలయం వద్ద, ఇటు సిగాచి కంపెనీ వద్ద పడిగాపులు కాడుస్తూ కూడా అన్నం తినకుండా రోధిస్తున్నప్పటికీ కూడా 10 రోజులుగా ఇప్పటికీ కూడా అధికారులు సమాచారం ఇవ్వలేకపోయారు. ఈ రోజు కూడా డైరెక్ట్ గా మేము ఆల్రెడీ ట్రై చేశాము, కానీ ఈ దాంట్లో ఎలాంటిది కూడా మాకు మ్యాచ్ కావట్లేదు, DNA మ్యాచ్ కావట్లేదు అని చెప్పిన పరిస్థితి కనబడుతుంది సంజన. దాంతో పాటుగా 3 నెలల తర్వాత ఇంటికి తిరిగి రావాలని సూచించిన వాళ్ళందరూ కూడా ఇదే పరిస్థితి కనబడుతున్నారు. అందరూ బాధపడుతున్నారు. ఏదైతే ఉందో 8 మంది కుటుంబ సభ్యులు ఉందో వాళ్ళందరికీ కూడా ఆ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా సంప్రదింపులు జరుపుతున్నాము. వాళ్ళకి సంబంధించిన పూర్తి ఆధారాలు తెలిపేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం చెప్తున్నట్టుగా చెప్తున్నారు సంజన. ఆల్ రైట్ రంజిత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.